57 ఎంబీఎస్సీ వెనుకబడిన కులాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జాతీయ అధ్యక్షులు బైరు వెంకటేశం గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన అన్ని కుల బాంధవులకు నా యొక్క జేబీములు. గత 3-4 నెలల నుండి వర్గీకరణ బిల్లు పెడతారన్నటువంటి అంశం మీద ప్రభుత్వంలో ఏ అధికారి ఈమన్నా కూడా అధికారి దగ్గరికి పోయి మేము 57 కులాల వాళ్ళము ఈ యొక్క తెలంగాణ ప్రాంతం లోపల యాచక వృత్తి చేసుకుంటూ సంచార జాత చేసుకుంటూ అదేవిధంగా చిన్న చిన్న వృత్తులు చేసుకున్న కులాలన్నిటినీ ఒకే కేటగిరీకి తీసుకొచ్చి మాకు 7% రిజర్వేషన్ ఇవ్వాలని ఎన్నో రకాలుగా విన్నపాలు చేసినా కూడా ఇప్పటి వరకు ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోకుండా కొందరికి తలొగ్గి, అంటే వాళ్ళు చేసేటువంటి కొన్ని పనులకు తలొగ్గి వాళ్ళ ఆలోచన ప్రకారంగానే చేయడము ఇది బాధాకరమైన విషయం. అయితే మా పంబాల సంఘము ఏ కేటగిరీకి వచ్చినా కూడా మాది 1,00,000 పైసలకు జనాభా ఉంటారు. 730 జనాభా చూపెట్టి 2011 లెక్కల ప్రకారంగా చూపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక జిల్లాకు 10,000 నుంచి వెళ్ళి 15,000 మంది ఉంటాం మేము. మొన్నటి సర్వేలో ప్రతి ఒక్కరు రాసుకున్నాం. 2011లో అసలు మాకు ఇప్పటివరకు కులం సర్టిఫికెట్లే లేవు. ఇక్కడ వచ్చినటువంటి చాలామంది ఆర్డీఓ సర్టిఫికేట్ ఇవ్వడం వలన ఇలా మిత్రేవాళ్ళు కావచ్చు, పంబాలు కావచ్చు, ఇలాంటి కులాలకు ఆర్డీఓ సర్టిఫికేట్ ఇవ్వడం వలన ఆర్డీఓ ఆఫీస్ అనేది అప్పుడు ఎక్కడో ఉండేది. అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ అంటేనే పోలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఆ ఉన్న మాలను మాదిగో తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. దానికోసం కూడా మన బైరు వెంకటేశం గారు మాకు ఫస్ట్ మా కుల సర్టిఫికేట్లు ఇవ్వండి, మా సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాతనే మా కులగణ చేయమని కొట్లాడినా కూడా ఈరోజు వాళ్ళని పట్టించుకొని పాపన పోయింది. ఒక్క కులము మాది పంబాల కులంలో ప్రతి గ్రామంలో పోషమ్మలు ఇళ్ళమ్మలు చేసుకుంటూ జీవనం గడిపేటువంటి యాచక కులం. ఈరోజు ఒక వ్యక్తి ఎదిగిందని చెప్పి ఒక వ్యక్తి కనుక ఎదిగితే అందరికీ సమాన హక్కులు వస్తాయా? ఆ ఒక్క వ్యక్తి చదువుకొని కష్టపడి ఒక ప్రొఫెసర్ అయితే కణవ కులాలకి అందరికీ ఏమన్నా పెడతాడు. కణవ కులాలంతా గ్రామాల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి ఇప్పటి వరకు పంబాల కులాన్ని కానీ పంబాల సంఘాన్ని కానీ ఒక ప్రొఫెసర్ కాబట్టి ఆయన ఏం చెప్పలేకపోయిండు. ఆయనను బూచిగా చూసి ఈ యొక్క పంబాల కుటుంబం ఎదిగిందని మమ్మలను కించపరిచే విధంగా ఈ మందకృష్ణ మాదిగా మాట్లాడడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా ఇంకొక నేత కానీ సంఘం వెంకటేష్ నేత గారు ఎంపీ, 2 ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళ సామాజిక వర్గంలో. వాళ్ళు మేము వెనుకబడి కులం అని చెప్పి మమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేయడం కూడా నేను ఖండిస్తున్నాను. అదేవిధంగా నిన్న మొన్నటిదాకా 57 ఉపకులాలలో సింతల మల్లికార్జున నుండి చింతల రాయలింగం దాకా మేము 57 ఉపకులాలతో అప్పుడు వెంకటేష్ అన్న మాకు పరిచయం కానీ అప్పుడు పోరాటం చేస్తే మొన్నటిదాకా చేస్తే ఆ కులం కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి పంబాలు అనేటోళ్ళు ఎదిగినారని చెప్పడం ఎంతవరకు ఇది న్యాయమో వాళ్ళే గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నిన్నటిదాకా 57 కులాలు మన అంతొకటి తిప్పుకొని ఇవాళ మీరు మమ్మల్ని అనడం కూడా కరెక్టేనా? అందుకోసమని చాలా కులాలు నాకు తెలిసి ఈ వెనుకబడి 57 కులాల్లో మాదిగా తప్ప అన్ని కులాలు ఒకే కేటగిరీకి రావాలి. ఆ ఒక్క ఇప్పుడు మాకొక్కరికి ఫస్ట్ కేటగిరీ ఇస్తే సంతోషపడడం లేదు. మేము దాన్ని సంబరాలు కూడా చేసుకునే పరిస్థితిలో ఈరోజు ఉన్నది. కాబట్టి మనమందరం రోడ్డు ఎక్కితే తప్ప మనకు హక్కులు మనకు రావు. వాళ్ళు రోడ్డు ఎక్కుతారని వాళ్ళు ఏమో చేస్తారని ఆధారబాధగా చేసినటువంటి రిజర్వేషన్. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం ఏకమై ఈరోజు మనకు ప్రణాళిక తయారు చేసుకొని మన బైరు వెంకటేశ్వర గారికి మనం మద్దతు ఇచ్చి మన హక్కులు సాధించుకోవాలని కోరుకుంటూ జై భీమ్.